మూసీ ప్రక్షాళన వేగవంతం చేసింది ప్రభుత్వం. ఇప్పటికీ మూసీ సుందరీకరణకు భారీగా నిధులు సైతం కేటాయించింది. కాగా ముందుగా చెత్తను తొలగింపు పనులు చేస్తున్నారు అధికారులు. గౌరెల్లి నుంచి నార్సింగ్ వరకు చెత్తను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలోగా మూసీలో పూర్తిగా చెత్తను తొలగించాలని టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు. మూసీ ప్రక్షాళనపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మూసీ ప్రక్షాళన పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను ఇప్పటికే అధికారులు సర్వే చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అటు రెవెన్యూకి సంబంధించి అదేవిధంగా వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో అయితే మాత్రము ఎక్కడికక్కడ ఈ ఇంటి నిర్మాణాలను గుర్తించడంతో పాటు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కేటాయించి వాళ్ళని అక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన నేపథ్యంలోనే వీటన్నిటిని ఒకవైపు చేస్తుంటే మరోవైపు ఇందులో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తాను. ప్రస్తుతము మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వ్యర్థాలను తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ముందస్తుగానే అటు అధికారులు పూర్తి స్థాయిలో, ఎందుకంటే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి అధికారులు మూసీలో కొన్ని పాయింట్ల వద్ద చెత్తను తొలగిస్తున్నారు. అంటే గతంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ మూసీ ఏదైతే ఉందో మూసీలోకి ప్రజలు చెత్త వేయడంతో పాటు పశువుల కళేబరాలు, ప్లాస్టిక్ వస్తువులు, కబేలాల నుంచి జంతువుల వ్యర్థాలు, డ్రైనేజ్ వ్యర్థాలు తెచ్చి మూసీలో వేసేవారు. వివిధ ప్రాంతాల నుంచి నాలాల డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రైనేజ్ నీరు కూడా మూసీలోనే వదులుతున్నారు. దీంతో మూసీ మురుగు కూపంగా మారిపోయింది. మనం చూస్తున్నాం కదా, మొత్తము ఆ మూసీలో మనకి వ్యర్థాలు కావచ్చు, అదేవిధంగా చెత్త చెదారము, ఆ వాటర్ ఫ్లో వెళ్లకుండా ఎక్కడికక్కడ వ్యర్థాలు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి అయితే విజువల్లో చాలా క్లియర్ గా చూడొచ్చు. అయితే అందులో మురికిని తొలగించేందుకు ఏదైతే లండన్లోని థేమ్స్ నది మాదిరిగా అందమైన సరస్సుగా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే 60,000 కోట్ల రూపాయలతో మూసీ బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో మూసీలోని అక్రమాలను తొలగించడంతో పాటు మురుగు నీరు ఏదైతే ఉంటుందో అది తొలగించే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిందనే చెప్పుకోవచ్చాలి. ఈ ఏదైతే వ్యర్థాలు మనకి కనిపిస్తున్నాయో ఆ వ్యర్థాలు అనేది అక్కడ ఉన్నటువంటి చెట్లు చిన్న చిన్న వాటి ద్వారా అడ్డుపడి అక్కడికక్కడే ఆగిపోయి అది అంతా కూడా ఒక మురికిగా మారిపోయే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని తొలగిస్తే ఆ మూసీ అనేది మళ్ళీ బ్యూటిఫికేషన్ మారే అవకాశం ఉంటుందని చెప్పేసి వీటికి ప్రత్యేకంగా 10 పాయింట్లతో ఫ్లోటింగ్ ట్రష్ బ్యారియేషన్స్ ఆయన అయితే ఏర్పాటు చేశారంటే మూసీ పొడవున 55 కిలోమీటర్ల పరిధిలో తూర్పున గౌరవెల్లి నుంచి పశ్చిమాన నార్సింగి వరకు నదిలో చెత్తను తొలగించేందుకు ప్రణాళికల అధికారులు రూపొందిస్తున్నారు. 10 పాయింట్లలో ఫ్లోటింగ్ ట్రష్ బారియర్స్ ఏర్పాటు చేస్తారు. అయితే వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే నీటికి అడ్డుగా జాలీలను ఏర్పాటు చేసి ఆ నెట్ ఏదైతే ఉంటుందో ఆ నెట్ ద్వారా ఆ చెత్త అనేది అక్కడే ఆగిపోతుంది. నీటి ఫ్లోటింగ్ అయితే మాత్రం యథావిధిగా ఉంటుంది. నీరు ఏదైతే ఉంటుందో అది జాలిగుండా వెళ్ళిపోతుంది, చెత్త మాత్రం నిలిచిపోతుంది. దాని ద్వారా త్వరగా చెత్తని తొలగించడానికి అనేది ఈజీ వేలో అయిపోతుంది అని అధికారులు ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మూసీలో బాపుఘాట్, అత్తాపూర్, పురాణాపూల్, ముస్లిం జంగల్ పూల్, శివాజీ బ్రిడ్జ్, చాదర్ఘట్, గోల్నాక, మూసారంబాగ్, నాగోల్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి రోజుకి అంటే 10 టన్నుల చెత్తను తొలగిస్తారు. అయితే 55 కిలోమీటర్ల పరిధిలో చెత్తను తొలగించాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి పనుల నిర్వహణకు కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం పనులని త్వరితగతిన వేగవంతం చెయ్యాలి, మూసీని త్వరగా సుందరీకరించాలి, బ్యూటిఫికేషన్ చెయ్యాలి అంటే అటు ఒకవైపు అధికారులు ఎక్కడికక్కడ ఇంటి నిర్మాణాలని ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తున్నారు. మరోవైపు అయితే మాత్రము ఈ సుందరీకరణ పనుల గురించి పూర్తిగా చెత్తని తొలగించడానికి ఈ టెండర్స్ని ఇప్పటికే ప్రభుత్వము టెండర్స్ని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తొలగిస్తే త్వరితగతిన మూసీ ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి 1 ఇయర్ లోపే ఇదంతా కూడా క్లియర్ చేసి మూసీని బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా పనిచేస్తుంది. అధికారులకు కూడా చాలా మంది ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి రివర్ బెడ్ అని ఆర్బి ఇంటూ మార్క్స్ ఏదైతే ఇళ్ళకి చేస్తున్నారో స్వయాన అక్కడికి వెళ్ళి గ్రౌండ్ స్థాయిలో వీళ్ళ సమస్య ఏదైతే ఉందో అక్కడ ఉంటే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, రానున్న వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి వాటన్నిటిని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే అటు వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే మాత్రము తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ మూసీకి సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ కోసం
సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా త్వరితగతిన ఈ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడ మూసి అనేది చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా లాంగ్ ఉన్నటువంటి ఈ మూసి ఏదైతే పరివాహక ప్రాంతం ఉంటుంది, ఈ ప్రాంతం మొత్తం బ్యూటిఫికేషన్తో ఉండాలి అని చెప్పేసి అధికారులు వీటిని ప్రభుత్వం కూడా ఇప్పటికే కొంత బడ్జెట్ని కేటాయించి ఆ బడ్జెట్తోనే అటు దాదాపు 60,000 కోట్ల బడ్జెట్ని కేటాయించి బ్యూటిఫికేషన్ చేయాలి. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా కొన్ని అప్పగిస్తే త్వరితగతిన ఈ మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళనలో భాగంగా త్వరితగతిన అయిపోయే అవకాశం ఉంటుంది, తొందరగా బ్యూటిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మూసీ కానీ బ్యూటిఫికేషన్ అయితే రానున్న రోజుల్లో ఇంకా ఇటు పర్యావరణం దెబ్బతినకపోవడంతో పాటు గా మూసీ అనేది ఒక సుందరీకరణ ప్రాంతంగా అందరినీ పర్యాటకులు ఆకర్షించే ప్రాంతంగా కూడా మారే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మాత్రము ఈ మూసీ ప్రక్షాళన సంవత్సరం లోపే కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా టెండర్లు ఇచ్చే అవకాశం ఉంటుందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వేణుతో సుజాత, మూసీ.